ఇక మిస్ వాళ్ళు పోటీలంటే అందగత్త పోటీలని గులాబీ గుంపుతో సహా చాలా మంది ప్రచారం చేస్తుర్రు. మన దగ్గర ఆ పోటీల్ని పెడుతుర్రంటే హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెంచడమే. అంతేకాకుండా మిస్ వాళ్ళు పోటీల కంటెస్టెంట్లు చేస్తున్న చారిటీ, సోషల్ సర్వీస్ కూడా ప్రయారిటీ ఉంటది. గదే అసలైన పోటీ అన్నట్టు. మిస్ వరల్డ్ పోటీలు మన దగ్గర గ్రాండ్ గా చేస్తున్నారు. కంటెస్టెంట్లు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చెప్పిర్రు. నిజమే, హెడ్ టు హెడ్ ఛాలెంజ్ లా కంటెస్టెంట్లు చెప్పిన మాటలు వింటే అసలైన మిస్ వరల్డ్ పోటీలంటే ఏందో అర్థమవుతుంది. నేను కూడా చూసిన అర్జెంటీనా సుందరి పిల్లలకి చదువులు చెప్పిస్తాంది. బ్రెజిల్ అందగత్తె పిల్లల ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తాంది. బొలివియా సుందరి 5,000 మొక్కలు నాటి సంరక్షిస్తుంది. చీలీ సుందరి ఒంటరి వృద్ధుల కోసం ఓ ఫౌండేషన్ పెట్టింది. అమెరికన్ బ్యూటీ తన తమ్ముడి లెక్క ఎవ్వరూ బాధపడకూడదని వైకల్య సమస్యలతోటి బాధపడేటోళ్లకు ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసింది. కెనడా సుందరి ఎమ్మా మోరిసన్ దాదాపు 20 మంది పిల్లల్ని చదివిస్తుంది. ఇక బ్రెజిల్ సుందరి ఇంగ్లీష్ టీచర్ అట. చిన్నారుల చదువు కోసం సహాయ కార్యక్రమాలు చేస్తాంది. వీళ్లే కాదు, ఎంతో మంది సోషల్ సర్వీస్ చేస్తున్నారు. కొందరైతే ఎన్నో వేధింపులు ఎదుర్కొని ఏడు దాకా వచ్చారు. అసలైన అందం అంటే ఎదుటోళ్లకు సాయం చేసుడేనని నిరూపించిర్రు. అవన్నీ ఆలోచించకుండానే తెలంగాణ సర్కార్ అంత ప్రయారిటీ ఇస్తుందా చెప్పుర్రి? అంతే కదా. అంతే కదా.